డాక్టర్ కటికల శివభాగ్యారావు గారు ఐఆర్ఎస్ విఆర్ఎస్ బాపట్ల నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజిల్ గుర్తుతో పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా బాపట్లలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఆల్ తెలుగు ప్రజా పార్టీ తరఫున ఆ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కటికల రవికుమార్ గారు కూడా హాజరయ్యారు. అనంతరం శివభాగ్యారావు గారు ఏటీపీపీ మేనిఫెస్టో గురించి వివరించారు. బాపట్లలో ఉన్న ప్రస్తుత సమస్యల గురించి ఆయన మాట్లాడారు. ఇంజనీరింగ్ కాలేజ్, హాస్పిటల్, త్రాగునీరు, మౌలిక సదుపాయాల గురించి ఆయన మాట్లాడారు. ఎక్కువ ఇంట్రెస్ట్గా హెల్ప్ చేసింది బాపట్ల నియోజకవర్గంలో 60,000 మందికి ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా, ఫీజుల పరంగా, లేకపోతే రకరకాల ట్రైనింగ్ పరంగా ఎక్కువ ఇక్కడే సర్వీస్ చేయడం. వీళ్ళందరూ పిలిచి నేను అడగడం జరిగింది. గుంటూరు వాళ్ళని, వేమూరు వాళ్ళని, తెనాలి వాళ్ళని, తగ్గిపోవడం వాళ్ళని అన్ని నియోజకవర్గాల్లో గత 5 సంవత్సరాల నుంచి మా మదర్ పేరు మీద కష్టపడుతుంది. ఆ ట్రస్ట్ ద్వారా స్నేహ క్లబ్ అనేది ఒక ట్రస్ట్ ఉంది. ఆల్ ఆఫీసర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ అంతా కూడా మెంబర్సే. వాళ్ళ ద్వారా బాపట్లోనే ఎక్కువ మందికి సహాయం చేయడం వల్ల బాపట్లోనే పోటీ చేసి నడుస్తుంది. అందువల్ల బాపట్ల కానీ వేరే మీడియా సంస్థ పెట్టాలంటే టీవీలో పేపర్లో పెడతాను అంటే మీడియా సంస్థ చేస్తున్నారు. మీరు మీడియా సంస్థ పెట్టాలంటే మీకు లోన్ అవసరం లేదు, బ్యాంకు నెగిటివ్. మరి వాళ్ళైతే అంటే ఇద్దరే పెట్టాలి. మీడియా దేశంలో ఇద్దరికంటే పెట్టడానికి తీయలేదు అంటే ఇద్దరికంటే పెట్టడానికి తీయలేదు. వాళ్ళు టీవీ ఛానల్ పెట్టాలంటే 5 కోట్లు కావాలి, 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు కావాలి. అంటే మీడియా ఇక్కడ స్వేచ్ఛ అనుకుంటున్నామా? మీడియా చాలా స్వేచ్ఛగా ఉంది ఇండియాలో. ఇండియాలో ఉన్నంత స్వేచ్ఛ ఇంకెక్కడా లేదు మీడియాకి అని చాలా మంది మనం అనుకుంటాం, కానీ చాలా తప్పు. మీడియాకి సంఖ్యలో ఉంది. ఎక్కడ మీడియాని తగ్గించకుండా చేస్తున్న ప్రభుత్వాలు. మేమే బాగుండాలి, మేమే ఉద్యోగాలు ఇవ్వాలి, మీరు చేతులు ఇక్కడ పెట్టి స్వాతంత్రం తిరగాలి అనేసి ప్రభుత్వాలన్నీ కూడా వార్త జర్నలిస్ట్ ఎవరైతే ఉంటారో జర్నలిస్ట్ అందరూ కూడా కట్టేస్తున్నారు. సో అందుకే ఎప్పుడైతే మీడియా సంఖ్యలో తెలుస్తూ బయటకు రాగలిగితే ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అవినీతి జరిగినా మీడియాలో వస్తుంది. కాబట్టి మీడియాలో వచ్చిన తర్వాత వ్యక్తి యొక్క చరిత్ర బయటకు వస్తుంది. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీడియాని కట్టేయడం వల్ల నిజమైన వార్తలు రావట్లేదు. పక్షం అంటే ప్రతిపక్షానికి సపోర్ట్గానో లేదా అధికార పక్షానికి సపోర్ట్గానే వస్తుంది. కానీ నిజమైన వార్తలు నేను కూడా మీడియా సంస్థలో ఉన్నవాటి కాబట్టి చెప్తున్నాను. సో అందువల్ల మీడియాకి ఒక వ్యక్తి మీడియా పెట్టాలంటే ఇన్వెస్ట్మెంట్ వచ్చేటట్టు చేయాలి, పెట్టుబడి తెలుసుకునేటట్టుగా అవకాశం ఇవ్వాలి. గవర్నమెంట్ ఐఐటి ప్రతి ఒక్క మీడియా సంస్థ కూడా యాడ్ రూపంలో యాడ్స్ ఇవ్వాల్సిందే. అవసరమైతే జియోస్ని రెక్టిఫై చేసుకుని మీడియాకి ఇవ్వాల్సిందే. సోషల్ మీడియా కూడా యాడ్ ఇవ్వాల్సిందే. ఈ విధంగా చేసి మీడియా సంఖ్యలో పెంచగలిగితే 100% రాష్ట్రంలో దేశంలో కానీ తప్పనిసరిగా అవినీతి అనేది అంతమవుతుందని చెప్పలేదు. కానీ ఆల్మోస్ట్ మోర్ దెన్ 70% వరకు తగ్గిపోతుందని మనకు గంట ఒక మోడల్ కాన్స్టిట్యూన్సీగా తయారు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ మోడల్ ఎలాగంటే జిల్లా ఏర్పడిన తర్వాత ఒక స్టేడియం లేదు, ఒక పార్కు లేదు. వీటిని తీసుకురావడానికి 100% ప్రయత్నం చేస్తాను. దోమలు వాళ్ళ హెల్త్ అనేది సంబంధిస్తున్నాము. దోమలు ఏ విధంగా పోతాయి? వాటర్ సమస్య 2 రోజులకు ఒకసారి వాటర్ వస్తుంది. వాటర్ని ఏం చేయాలి? వాటర్ సమస్యను ఎలా చేసుకోవాలి? ఈ యొక్క ఆపరేషన్ చెరువులు తెలుసుకోవాలి. చెరువులు పూర్తి చేయడం, వాటర్ సేవ్ చేయడం. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా చేసిన సందర్భాలు చేసే
పేటెంట్ రైట్స్ మనం తెలుసుకున్నప్పుడు ఐఎన్పిఆర్ నుంచి సమ్ ఆందోళన రావాలి. ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా ఆందోళన అనేది ఉండాలి. ఎంత ఇస్తారనేది కావాలి. ఆందోళన రిజిస్టర్డ్ జర్నలిస్ట్కి ఆందోళన కావాలి. ఇళ్ళ స్థలాలు కావాలి. ఫ్రీలాన్స్ జర్నలిస్టులు కూడా, ఎందుకంటే ఒక సీనియారిటీకి వచ్చిన తర్వాత ఒక జర్నలిస్ట్ పనిచేయడానికి ఇష్టపడి వారికి కూడా ఆందోళన అనేది ఒక సిస్టమేటిక్గా రావాల్సిన అవసరం ఉంది. ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎడ్యుకేషన్ కార్డు వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ కార్డు ఇవ్వాలి. జర్నలిజం సంఖ్యలు తగ్గొట్టాలని ఉంటుంది. అంతకంటే ఫ్రీడమ్ తర్వాత మనం ఎందుకు అడగలేదు? మన మీడియా మనం ఉన్నాం, 15 సంవత్సరాల నుంచి ఇళ్ల స్థలాలు ఇస్తామని అంటున్నాం. మనం ఎందుకు ట్రై చేయట్లేదు? వాళ్ళు చెప్పిందే మనం రాస్తున్నాం. మనకి ఇచ్చిన మాటను మనం ఎందుకు అడగలేదంటే అందరికీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. 10 మంది అడిగితే తప్పనిసరిగా గుర్తు వస్తుంది. ఓకే, 100 ప్రామిసులు చేస్తారు. 100 ప్రామిసుల్లో ఇది ఒక ప్రామిస్ ఉంటుంది. జర్నలిస్టులు అడగలేదు అంతే కదా. 15 సంవత్సరాల నుంచి అడగలేదంటే అడగలేదే కదా, అడిగితే వచ్చేదే కదా. సో మేము మాత్రం 100% సాధన బాధకాలు జర్నలిస్టుల యొక్క సాధన బాధకాలు నాకు తెలుసు. అందువల్ల 100% వాళ్ళకి ఏం కావాలో ఐఎన్టీఆర్ కావచ్చు, లేకపోతే పత్రికాముఖంగా ఏదైతే హౌస్ ఇళ్ల స్థలాలు అవి కావచ్చు, అన్ని కూడా గవర్నమెంట్ వచ్చేటట్టుగా నేను మాట్లాడతాను. ఎప్పుడు మాట్లాడతాను